ఇంట గెలిచి రచ్చ గెలుస్తా అంటున్న వైఎస్ షర్మిల. కడపలో ప్రచారానికి రేవంత్ రెడ్డి. కడప గడపలో షర్మిలతో రాజకీయం అంత ఈజీ కాదనే విధంగా రోజుకో రీతిన కడప ప్రజల్లో మార్పు కనిపించేటం ఆమె చేస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలుపు అన్నారు. ఇదే వైఎస్ షర్మిల ఇప్పుడు చేస్తోంది. 3 నెలల క్రితం కడపలో వైఎస్ అవినాష్ రెడ్డికి ఎదురులేని విధంగా ఉండేది. ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి సతీమణి భారతిరెడ్డినే ప్రశ్నించే విధంగా రాజకీయం మారిపోయింది. స్వస్థానంలో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె సోదరి వైఎస్ సునీతారెడ్డితో కలిసి చేస్తున్న రాజకీయ ప్రచారం వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అవుతోంది. గత 2 రోజులుగా కడప పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అవినాష్ రెడ్డి, జగన్లపై నేరుగా నవ ప్రశ్నల దాడి చేస్తున్నారు. ఇక వైసీపీకి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. మనుషుల పీకలు కోసే వాళ్ళక ఓటేసేది, వాళ్లకు ఓటేస్తే సిగ్గులేని వాళ్లే అన్న అభిప్రాయం కల్పించేలా చేస్తున్నారు. అన్నా, నేను వైఎస్ బిడ్డను, మీ ఎదుటకు వచ్చి కొంగు పట్టి ఓటు అడుగుతున్నా అంటుంటే ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వైఎస్ షర్మిలకు అన్యాయం చేయకూడదు అన్న భావన వారిలో స్పష్టంగా వచ్చింది. వైఎస్ షర్మిల ప్రచారానికి పోరుమామిళ్ళ లాంటి చిన్న పట్టణంలోనే పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. స్థానిక వైసీపీ నేతల సహకారం లేకపోతే ఇది సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీకి క్యాడర్, లీడర్ లేరు అంటే వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు కూడా క్రమంగా షర్మిల వైపు మొగ్గు చూపుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. హడావిడి ఆర్భాటాలు లేకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. వైఎస్ వివేక హత్యపై మాట్లాడకుండా వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లడం కూడా కడపలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఆర్డర్ వల్ల గుసగుసలు అన్నట్టుగా మరింత ఎక్కువ చర్చ జరుగుతోంది. సిబిఐ చార్జ్ షీట్ లో చెప్పిన విషయాలను మాట్లాడవద్దని, పబ్లిక్ డొమైన్ లో ఉన్న వాటిని ప్రస్తావించకూడదని కోర్టులు ఆదేశాలు ఇవ్వలేవు. అందుకే వాటి గురించి మాట్లాడడం ఆపలేదు వైఎస్ సిస్టర్స్. ప్రతిరోజు వారిద్దరూ తమకు అందుబాటులో ఉన్న ఆధారాలను బయట పెడుతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకంలో వ్యతిరేకత వచ్చింది. షర్మిల డిపాజిట్ కోల్పోవడం తనను బాధిస్తుందని జగన్ వ్యంగ్యంగా ఇండియా టుడే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కానీ తర్వాత ఆయనపైనే సోషల్ మీడియాలో సెటైర్లు వేసేలా వైఎస్ షర్మిల రాజకీయం నడిపిస్తోంది. ఇక వైఎస్ అవినాష్ రెడ్డిపై కడప పార్లమెంట్ పరిధిలో కనీసం సానుభూతి కూడా లేదన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఇప్పటి వరకు భయంతోనే చాలా వరకు వైసీపీకి ఓట్లేస్తున్నారు. ఈసారి ఆ భయాన్ని బ్రేక్ చేసే పరిస్థితి వచ్చే అవకాశాలు కడప లోక్సభ అంతటా కనిపిస్తున్నాయి. ఇక వైఎస్ షర్మిల కోసం కాంగ్రెస్ అగ్రనేతలు, ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య తదితరులు వచ్చే అవకాశం లేకపోలేదు. మాజీ ఎంపీ, మాజీ జెడ్పీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలకు అన్ని తానై ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కడప స్థానంలో గెలుపు ఖాయమనే వార్తలు జాతీయ నేతల చర్చల్లో వినిపిస్తోంది. కడపలో వైఎస్ షర్మిల గోల్ రీచ్ అయితే వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం ఆమెకు లభించినట్టే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.